నమస్తే, మీరు చూస్తున్నది తెలంగాణ ఎన్డీటీవీ. కమ్మర్పల్లిలో మాధవకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ఇవ్వడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మాదిగ పోరాట మాధవకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు. శనివారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో మండల మాదిగ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణ సంచలు పేల్చి మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చే మాదిగల బతుకులను బంగారుమయంగా మార్చేందుకు వర్గీకరణ చేపట్టడం మాదిగల జాతికి గర్వకారణమని మండల మాదిగ శంకర్ కార్యక్రమంలో మండల మాజీ నాయకులు మాజీ ఎంపీటీసీ పాల గంగారాం, రవి కిరణ్, శంకర్, విజయ్, నరేందర్, సావన్న, శ్రావణ్, గంగాధర్, రాజేశ్వర్, రామ్ కుమార్, మోహన్, అక్షయ్, చరణ్, సురేష్, కృష్ణమూర్తి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. भारत रत्न डॉक्टर बाबा साहब अम्बेडकर की, भारत रत्न डॉक्टर बाबा साहब अम्बेडकर की, MRPS ఈరోజు ఎస్సీల ఏబీసీలుగా వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి మందకృష్ణ గారి నాయకత్వం లోపల మరి ఏదైతే వర్గీకరణ ఏబీసీలుగా వర్గీకరిస్తూ ఇచ్చిన తీర్పుకు ప్రజలందరూ మాదిగ సోదరులతో పాటు ఎస్సీలో ఉన్నటువంటి 50 కులాలు మరి ఈరోజు స్వాగతిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రతి గ్రామాల్లో మండలాల్లో ఇవాళ మరి సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. దీంట్లో ఏదైతే ఈ వర్గీకరణ జరిగిందో ఈ ఎస్సీలు అంటే కేవలం మాలమాదిగనే కాకుండా ఎస్సీ లోపల ఉన్నటువంటి 59 కులాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కులాలు మాత్రమే తెరపైకి వచ్చి కొన్ని కులాలే మరి విద్యను అభ్యసించి విద్య లోపల కానీ రాజకీయంలో లోపల సంక్షేమ పథకాల లోపల ముందుండి వాళ్ళే ఆ ఫలాలను అందుకుంటున్నటువంటి ఉద్దేశంతో ఏదైతే 59 కులాలు ఉన్నాయో కులాలు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ ప్రతి ఒక్కరికి అందనటువంటి సదుద్దేశంతో మరి గత 30 సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగ గారు ఈ MRPS మాదిగ పోరాట సమితి అని చెప్పి చేయడం జరిగింది. దానికి ప్రతి ఫలంగా మరి వారు మందకృష్ణ మాదిగ గారు నాటి నేటి వరకు ఏకైక లక్ష్యంతో మరి ఆయన ముందుండి కేవలం ఏబీసీ వర్గీకరణ తన ఏకైక లక్ష్యంగా ఎజెండాగా తన ముందు పోయి ఈరోజు ఏ పార్టీలకు కానీ ఏ పదవులకు కానీ తలవకుండా దేనికి కూడా మద్దతులను లొంగకుండా ఇవాళ అల్పెరగని పోరాటం చేసి ఇవాళ మాదిగలతో పాటు మాదిగలకు ఉపకులాలకు అందరికీ న్యాయం జరిగే విధంగా ఇవాళ ఏబీసీ వర్గీకరణ సాధించినటువంటి శుభ సందర్భంగా మందకృష్ణ మాదిగ గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ ఉద్యమంలో ఎంతోమంది అమరులైనటువంటి వారికి మేము మరి జోహార్ అర్పిస్తున్నాం. ఎందుకంటే MRPS జరిగినటువంటి చాలా సమయం లోపల ఉద్రిక్త సమయం లోపల కూడా కొంతమంది మరి బలైపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక మీదట కూడా రాబోయే కాలం లోపల ఉన్నటువంటి 59 కులాలు ఉన్నటువంటి మేమందరం కూడా గతం లోపల ఏ విధంగా ఐక్యత ఉన్నామో ఎస్సీలకు రావాల్సినటువంటి ప్రతి ఫలాన్ని ప్రభుత్వంతో కొట్లాడి అందరం తీసుకొని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధంగా అందరం వాళ్ళు ఏదైతే ఏ భాగంగా ఇచ్చిందో 1, 2, 6, 7 విధాలుగా ఏదైతే ఏపీసీలు వర్గీకరించారో అదేవిధంగా మేము జనాభా ప్రాతిపదికన జనాభా ఎంత ఉంటే అంత వాటా కావాలన్న ఉద్దేశంతో ఏదైతే మేము చేసినామో అదే విధంగా చేపట్టినాడుకున్న రాజకీయాల్లో కావచ్చు సంక్షేమ పథకాల గురించి మేము భాగస్వామ్యమవుతామని చెప్పి కలిసికట్టుగా పోరాటం చెప్పి సందర్భంగా మనం చేస్తూ అందరికీ జై భీమ్. స్టార్ట్ అయ్యి 1994లో చాలైనటువంటి ఈ ఉద్యమము ఇప్పటి వరకు అనేక ఒడుగుదొడుగులను ఎదుర్కొని చివరికి ఒక 7 జడ్జిల కమిటీతో సుప్రీంకోర్టు చేసినటువంటి
తీర్పుకు అనుగుణంగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి మనం పాలాభిషేకం చేయడానికి వచ్చినాము. అందులో భాగంగా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు, ఈ 59 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకటి రెల్లి, ఆదిమాంధ్ర, మాదిగ, మాల అనే ఈ 4 జాతులే వాస్తవంగా ఈ 15% ఉన్నటువంటి రిజర్వేషన్లను ఉపయోగించుకుంటున్నాయి. మిగతా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 55 కులాలకు ఈ ఫలాలు అందడం లేదనే బాధతో తీసినటువంటి ఉద్యమమే మాదిగ దండోర ఉద్యమం. ఒక తల్లికి 4 కొడుకులుంటే వారికి సమాన భాగం పంచాలని చెప్పే మనము ఈరోజు మనకున్న పద్ధతిలో జనాభా ప్రాతిపాదికన ఎవరు ఎంతమంది ఉంటే అంత కోట ఇవ్వమని మనం అడుగుతున్నాం. దానికి మా దళిత నాయకులైనటువంటి మాల సోదరులు కేటీ సత్యమూర్తి కానీ, లేకుంటే గద్దరన్న కానీ, ఇటుపోతే గంట చక్రపాణి కానీ, ఇంకా అటుపోతే ఈ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కానీ, చాలామంది మేధావులు ఓరెంటి వెంకట లాంటి వాళ్ళు కూడా దీన్ని సమర్థించడం జరిగింది. ఇది రాజకీయంగా జరిగిన కార్యక్రమం కాదు కాబట్టి ఇది హానరేబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనం అందరం గౌరవించాలా. ఇంకా మనం ఈ ఉద్యమం